ఉన్నటువంటి తూర్పు క్రైస్తవ పాలెం సంఘ సభ్యులకు మరి చేరువచ్చినటువంటి మీకందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రాతకాల ఆరాధనలో మీకు శుభములు తెలియజేస్తున్నారు. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి యొక్క వారమును మనకు అనుగ్రహించి దేవుని యొక్క వర్తమానము వినాలనేటువంటి ఆశ మనకు కలిగించినటువంటి దేవునికి మనకి ముందుగా మనం కృతజ్ఞత తెలియజేయాలి. కొన్ని పరిస్థితులు ప్రభావం అనేటువంటిది ఉన్నప్పటికీ కూడా వాక్యం వినాలనేటువంటి ఆతృత అనేటువంటిది మనలో చాలామందికి ఉంటుంది. ఎందుకంటే ఉదయాన్నే లేచి దేవుణ్ణి ప్రార్థించుకొని ఆ తర్వాత దేవుని యొక్క వర్తమానం వినాలి అనేటువంటి ఆశ మనలో ఉంటుంది. అందులో బట్టి కూడా దేవునికి మనం వందనాలు చెల్లించాలి. ఈరోజు ఈ చదవబడినటువంటి వాక్య భాగములో మనుషుల యొక్క సత్క్రియలు అంటే మంచి పనులు కదా, మంచి పనులు, గుడ్ వర్క్స్ అంటారు. గుడ్ వర్క్స్. ఈ మంచి పనులు అనేటువంటిది అసలు ఏంటి? పని అంటే ఏంటి? అసలుకి మంచి పని అంటే ఏంటి? అసలు పని అంటే ఏంటి? వర్క్ అంటే ఏంటి? అంటే వర్క్ అంటే ఏంటంటే మనము దేనిని ప్రతిఫలాన్ని ఆశించకుండా, ప్రతిఫలం అనేటువంటిది ఆశించకుండా ఇతరులకు సహాయం చేయటం అనేటువంటిది పని కదా. ఏ ప్రతిఫలం ఆశించకుండా ఇది చేశాము కాబట్టి నువ్వు ఇది చేయాలి అనేటువంటిది అది మంచిది కాదు అదే, అది మంచి పని కాదు కూడా కాదు. అలా అడగటం ఏది మంచిది? ఏ పని మంచిదంటే ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా మరి పేదలకు సహాయం చేయటము, ఆ తర్వాత మనకు చేసినటువంటి సహాయానికి మనము కృతజ్ఞత కలిగి ఆ జీవించేటువంటి మనసు అనేటువంటిది కలిగి ఉండడం కదా. ఆ తర్వాత మనము ఈ యొక్క పర్యావరణము దాన్ని కాపాడటం కదా, కాపాడటం. ఆ తర్వాత మనకు ఈ మంచి పనులు చేయాలి అనేటువంటి అలవాటు అంటే అది దేవుని ద్వారానే మనము పొందగలిగాం కదా, దేవుని ద్వారా. ఇక్కడ కొన్ని మంచి పనులు చేసేటువంటి వారు బైబిల్లో మనకు కనిపిస్తారు అదే, ఏ ఫలము ఆశించకుండా మంచి పనులు చేసేటువంటి వాళ్ళు. మరి ముఖ్యంగా 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో నయమాను అనేటువంటి ఒక సైన్యాధిపతి ఉన్నాడు కదా, సిరియా రాజు అయినటువంటి నయమాను. ఆ నయమాను అనేటువంటి ఆయన గొప్ప పరాక్రమశాలి. అయితే అతనికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లోపం ఏంటి? కుష్ఠరోగి కదా. ప్రధానమైనటువంటి లోపం అంటే కుష్ఠరోగి. కుష్ఠరోగి అనేటువంటి ఆయన్ని మనం ఏం చేస్తాము? దగ్గరకు కూడా రాని, వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలంటే చాలా దూరంగా మనము వారికి సహాయం చేస్తాం. ఎందుకంటే అది ఒక విధంగా అంటురోగం. అది ఒక విధంగా కుష్ఠరోగం అనేటువంటిది అంటురోగం. అయితే ఇప్పుడు చాలా వరకు మరి కుష్ఠరోగం అనేటువంటిది పోయింది. అయితే ఇక్కడ ఏంటంటే మంచి పని, ఇశ్రాయేలు దేశం నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తీసుకొని వచ్చారు కదా. ఆ చిన్నది దేనికోసము? నయమాను యొక్క భార్యకు సహాయం చేయడానికి తీసుకొచ్చారు. ఎవరు? ఈ సిరియన్లు. అయితే అక్కడ ఈ యొక్క చిన్నది ఏం చేసిందంటే, అయ్యా షోమ్రోన్లో నాకు తెలిసినటువంటి ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే నీకు ఖచ్చితంగా ఈ ఉన్నటువంటి భయంకరమైనటువంటి ఈ కుష్ఠరోగం అనేటువంటిది నయమవుతుంది అని చెప్పింది. చిన్నది చెప్పింది. చూడండి, చిన్నది చెప్పింది. ఎవరికి చెప్పింది? ఆ నయమాను భార్యకి చెప్పింది.
ఆ భార్య ఏం చేసింది? నయమానుకు చెప్పింది, అయ్యా నీకు పలానా షోమ్రోన్లో పలానా దైవజనుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా నీ యొక్క కుష్ఠరోగం నయమవుతుంది అని చెప్పేసి అంటే, ఆయన ఏం చేస్తాడంటే ఒక తాకిది పంపిస్తాడు నయమాను. ఎవరికి? ఇజ్రాయెల్ రాజు పంపించి, అయ్యా నాకు ఈ పరిస్థితి ఉంది, నీ దేశంలో ఎలీషా అనేటువంటి ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త ఈ యొక్క ఇటువంటి దాన్నైనా నయం చేసేటువంటి ఆ యొక్క ప్రార్థనా శక్తి ఆయనకు ఉందని నేను మరి తెలుసుకున్నాను, మరి ఆయన దగ్గరికి రావడానికి నాకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి ఆయన కోరతాడు. ఎవరు? నయమాను. అయితే నయమాను దగ్గరికి వచ్చినప్పుడు, నయమాను ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు ఎలీషా ఏం చెప్తాడు? అయ్యా నువ్వు యోర్దాను నదిలో 7 మార్లు మునుగుము, 7 మార్లు మునిగితే నీ యొక్క దేహం అనేటువంటిది పూర్తిగా నయం అవుతుంది, పసిపిల్లవాని దేహం వలె వస్తుంది అని చెప్పాడు కదా. ఆయన చెప్పింది ఏంటి? 7 మార్లు యోర్దానులో దిగమన్నాడు అంతే కదా, మంచిదే కది. అయితే నయమాను ముందు దాన్ని వ్యతిరేకించాడు. అంటే మా దేశంలో నదులు లేవా, ఇక్కడికి వచ్చి యోర్దాను నదిలో 7 మార్లు మునగమని ఇప్పుడు చెప్తున్నావు ఇక్కడ అని చెప్పేసి కొంత విసిగించుకున్నాడు, కొంత ఆ మాటని పెడచెవిని పెట్టాడు. పెట్టినప్పుడు కూడా నయమాను ఆ తర్వాత యోర్దాను నదిలో 7 మార్లు మునిగాడు కదా. 7 మార్లు మునిగినప్పుడు నయమానుకు స్వస్థత కలిగింది. అయితే ఇక్కడ ఏంటంటే ఎలీషా చేసినటువంటి ఆ మంచి పనికి నయమాను ఏం చేశాడు తెలుసా? వెండి బంగారము అన్నీ కూడా ఆయన కానుకగా ఇవ్వాలని ప్రాధేయపడ్డాడు. యాక్చువల్గా అయితే, అయ్యా నువ్వు నాకు చేసినటువంటి ఈ సహాయానికి నేను నీకు మరి వెండి బంగారము నీకు ఏది కావాలంటే అది ఇస్తానని 2 మణుగుల బంగారాన్ని ఆయన తీసుకొని వచ్చి నయమానికి ఇస్తే, ఎలీషాకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే ఎలీషా తీసుకున్నాడా? తీసుకోలే. అసలు బతిమలాడినా కానీ అసలు నాకు వద్దని చెప్పాడు. మనమైతే ఖచ్చితంగా అసలు ఆ 2 మణుగులు కాదు, 1 గ్రాము బంగారం ఇచ్చినా ఖచ్చితంగా తీసుకుంది అదే. అయితే మన ప్రతిఫలం అనేటువంటిది ఇక్కడ ఆశించుకోదు. అది మంచి పని ఏంటంటే మన ప్రతిఫలము ఆశించకుండా చేసేటువంటిదే మంచి పని. ప్రతిఫలం ఆశిస్తే ఉంది, నువ్వు స్వార్థంతో చేసేవు అనమాట. నువ్వు స్వార్థంతో నీ మనసులో ఒక స్వార్థం అనేటువంటి ఉంది కనుక నువ్వు ఆశించి నువ్వు ఈ పని చేసావు, అది కాదు మంచిది. ఇక్కడ కొండ మీద ప్రసంగం చేసేటప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఆ మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ అధ్యాయము 7వ అధ్యాయం మనం చదివితే అక్కడ అన్ని మంచి మాట, అవి కానీ మనం పాటించగలిగితే నిజంగా మన జీవితం అనేటువంటిది ధన్యం. యాక్చువల్గా అయితే ప్రతిరోజు ఈ 3 అధ్యాయాలు చదివినా చాలు, 3 అధ్యాయాలు చదివినా చాలు. ఎందుకంటే ప్రారంభంలో మరి ఆ బైబిల్ పూర్తి చేయాలనేటువంటి ప్రారంభించి అది పూర్తి చేయకుండా ఉండటం కంటే కూడా రోజు మనం ఏదో ఒక ఈ 5వ అధ్యాయం కానీ 6వ అధ్యాయం కానీ 7వ అధ్యాయం కానీ చదివితే అనేకమైనటువంటి దీనిలో ఉంది. ఇదే ఎక్కువగా గాంధీజీ గారు చదివారు. గాంధీజీ గారు కూడా చదివి అరే యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి ఈ నీతి మాటలు, ఈ నిత్య వాక్య సత్యాలు అనేటువంటివి ఆయన కూడా మరి చదివి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన పోరాటం చేశాడు కదా. కేవలం ఇది ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి దీనిలో మనకి ప్రధానంగా సత్క్రియలు అనేటువంటివి, అంటే సత్క్రియలు అంటే మంచి పనులు, క్రియలు అంటే పనులు, సత్ అంటే
మంచి, సత్ప్రవర్తన మంచి ప్రవర్తన, సత్క్రియలు మంచి క్రియలు కదా. మంచి క్రియలు అంటే మంచి పనులు. అంటే మనకి మంచి పనులు చేయాలంటే అసలు మనకేముండాలి? సత్ప్రవర్తన ఉండాలి, మంచి ప్రవర్తన ఉండాలి. మనము ఏదో ఒక చేసి దాని గురించి మనం ఎక్కువగా చెప్పుకోకూడదు. ఇతరులకు సహాయం చేసాం, లేకపోతే పేదవారికో, లేకపోతే విధవరాళ్ళకో, లేకపోతే దిక్కులేనటువంటి వారికో, అనాథులకో, ఏమి లేనటువంటి ఆశ్రయం లేని వారికి సహాయం చేసి మనం గొప్పగా చెప్పుకోకూడదు. చాలామంది ఆ విధమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉన్నారు. ఆ పని చేసిన దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. నువ్వేంటంటే నువ్వు చేసినటువంటి పనికి దేవుడు నీకు అక్కడ నీకు ఆధిక్యత అనేటువంటిది ఉంటుంది. నీకు దేవుడు నువ్వు ఈ లోకంలో ఏదైతే మంచి పనులు చేస్తావో పరలోకంలో నీకు అక్కడ మంచి ఫలం అనేటువంటిది నువ్వు ఆ ప్రతిఫలాన్ని అక్కడ పొందుతావు. నువ్వు ఇక్కడ కాదు. ఇక్కడ మంచి పనులు చేసావు అనుకో, ఖచ్చితంగా పరలోకంలో మంచి ప్రతిఫలాన్ని మనము పొందుతాం. ఇక్కడ 5 మంచి క్రియలు అనేటువంటివి మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనంలో, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనేయుడు. మనుషుల ఎదుట సత్క్రియలు అనేటువంటివి చేయడానికి మనం చాలా ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ప్రజల మెప్పు పొందడానికి, మనుషుల యొక్క మెప్పు పొందటానికి మంచి పనులు చేయడానికి ప్రయత్నం చేస్తాం. అది కాదు. మంచి క్రియలు అనేటువంటివి మనుషుల ఎదుట మెప్పు పొందడానికి చేయకూడదు. అది మంచి పద్ధతి కాదు, మంచి గుణం కూడా కాదు, అది మంచి ప్రవర్తన కూడా కాదు. ఒక విధంగా చెప్పాలి కదా. మనుషుల ఎదుట మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరచాలి. పరలోకమందు ఉన్నటువంటి మన తండ్రిని మహింపరిస్తేనే మనం చేసేటువంటి క్రియలకు గుర్తింపు అనేటువంటిది వస్తుంది. అందుకని వాళ్ళకి ఏం చేస్తున్నాయి? మీ వెలుగు వారిది ప్రకాశింపాలి. వారు మీ వెలుగును ప్రకాశం. చాలామంది ఒక శ్లోకం అనేటువంటి తమసోమ జ్యోతిర్గమయ, అసతోమ సద్గమయ, మృత్యోర్మ అమృతాంగమయ అనేటువంటి ఒక శ్లోకం ఉంది కదా. ఆ శ్లోకంలో మరి అసతోమ సద్గమయ అంటే వెలుగులో నుంచి, చీకట్లో నుంచి వెలుగులోనికి రావాలి. తమసోమ జ్యోతిర్గమయ అంటే మరి జీవము నుండి మరి మరణము నుండి జీవములోనికి, మృత్యోన్మ అమృతంగమయ, మరణము నుండి జీవంలోకి నడిపించాలి కదా. మరి చెడు నుండి మంచిలోకి నడిపించాలి. అది నేర్చుకోవాలి. మన యొక్క క్రియలు ఏ విధంగా ఉంటే దేవునికి ఇష్టలుగా ఉండాలి కదా. కాబట్టి ఇక్కడ ఈ యొక్క మనుషుల ఎదుట మీ సత్క్రియలు అనేటువంటిది చూపించకుండా దేవునికి ఇష్టలుగా మనము జీవించగలగాలి మొట్టమొదటిది. ఆ తర్వాత మనం చూసినప్పుడు ఎఫెసీలు రాసినటువంటి రెండవది, ఎఫెసీలకు రాసినటువంటిది ఎఫెసీలు 2వ అధ్యాయము 10వ వచనములో సత్క్రియలు చేయడానికి నడిపించేటువంటి వారముగా మనం ఉండాలి. సత్క్రియలు చేసేటువంటి వారముగా మనం ఉండాలి. ఎఫెసీలకు రాసినటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీలకు రాసినటువంటి 2వ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనము చూడండి. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం, మరియు వాటి యందు అంటే మన క్రియల యందు మనము నడుచుకున్న వల్లనే దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేటికై మనము
క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పనిమై ఉన్నాము. అక్కడ చక్కగా మనము మరియు వాటి యందు అంటే మన క్రియల యందు మనము నడుచుకోవాలని దేవుడు మనకు ముందుగానే సిద్ధపరిచిన సత్క్రియలు, దేవుడు ముందుగా మనకు సిద్ధపరిచినటువంటి మంచి పనులు చేయడానికి మనము క్రీస్తు యేసునందు సృష్టించబడినటువంటి వారమై మనం ఏ విధంగా ఉండాలా? దేవునికి ఆయన చేసిన పని అయి మనం ఉండాలి. ఆయన చేసినటువంటి ఎందుచేతనంటే ఆయన చేత సృష్టించబడినటువంటి మనము మంచి పనులు చేయడానికి ఆయన పనివారుగా మనము ఉండాలి. సత్క్రియలు చేయడానికి మనం ఏర్పరచబడాలి. ఎందుకంటే ఈ లోకములో మనం చూస్తున్నాం, చెడు ఎక్కువగా కనిపిస్తుంది కదా, చెడు ఎక్కువగా కనిపిస్తుంది. మంచి చేయాలనేటువంటి ఆలోచన అనేటువంటిది ఎవరికి ఉండటం వల్ల, ఆ స్వతహాగా ఆ బుద్ధి అనేటువంటిది ఎవరికి ఉండటం వల్ల. కాబట్టి సత్క్రియలు చేసేటువంటి మనస్తత్వం ఎప్పుడు ఉంటుంది? దేవుని యందు మనము ఉన్నప్పుడే, దేవుల్లో మనం ఉన్నప్పుడే అప్పుడు మాత్రమే ఈ సత్క్రియ మంచి పనులు మనం చేసేటువంటి వారంగా మనము ఉంటాము. అప్పుడు మనము దేవునికి మనము ఆయన యందు భయభక్తులు కలిగి జీవించేటువంటి బిడ్డలుగా మనం ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు మాత్రమే ఆయన యొక్క క్రియలను మనము చేసేటువంటి వారంగా మనము ఉంటాము. కనుక అవి నేర్చుకోవాలి. ఇది మంచి క్రియలు చేసేటువంటి వారుగా మనము ఉండాలి కదా. ఆ తర్వాత చూడండి, మనకి ఆ బైబిల్లో ఒక మంచి దైవజనురాలు ఉంటుంది. ఆ అమ్మాయి పేరు తబిత. ఆ డోర్కా అని కూడా అంటారు. ఆమె గురించి చూడండి, ధర్మశాస్త్రాన్ని ప్రబోధించేటువంటి ఆమెగా ఈ తబిత అనేటువంటి ఆమె గురించి మనము తెలుసుకుంటాము. అపోస్తుల కార్యాల గ్రంథము 9వ అధ్యాయము 36వ వచనములో ఆ తబిత గురించి, ఆ దైవజనురాల గురించి మనకు తెలియజేయబడుతుంది. చూడండి, అపోస్తుల కార్యము గ్రంథము 9వ అధ్యాయము 36వ వచనములో మనం చూసినప్పుడు, మరియు యొప్పేలో తబిత అని ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున డోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండను. చూడండి, 2 తబిత అనేటువంటి ఆమె ఏం చేసింది? సత్క్రియలు మరియు ధర్మకార్యములు, ధర్మం చేసేటువంటి అంటే పేదలకు సహాయం చేసేటువంటి మనస్తత్వం, అంటే మంచి పనులు చేసేటువంటి ఆమెగా ఆ తబిత అనేటువంటి ఆమె ఉంది. కాబట్టి మనకు ఉదాహరణ మంచి కార్యాలు చేసేటువంటి వారంగా, ధర్మ కార్యాలు చేసేటువంటి వారంగా ఉండాలి తప్ప విమర్శించేటువంటి వారంగా మనము ఉండాలి. మనకు ఉన్నటువంటి చెడు అలవాటు ఏంటంటే విమర్శించేటువంటి గుణం. మనిషిలో ఉన్నటువంటి ఆ గుణం ఏంటి? ఆ చెడు గుణం ఏంటి తెలుసా? సపోజు కోయిల, నువ్వు నల్లగా ఉండకపోతే బాగుండు. కోయిలను చూసి, కోయిల నువ్వు నల్లగా ఉండకపోతే బాగుండు అని అనడం. సముద్రాన్ని చూసి, సముద్రాన్ని నువ్వు ఉప్పుగా ఉండకపోతే బాగుండు అని అనడం. ఆ తర్వాత రోజా పువ్వును చూసి, నువ్వు రోజా పువ్వు అనేటువంటి అందంగా ఉంటావు, కానీ నీ చెట్టులో ఆ ముళ్ళు తీసుకుంటే బాగుండు కదా. ఇలాంటి ఈ మనస్తత్వం మనిషికి అప్పుడు ఆ 3 అంటాయంట, కోయిల, సముద్రము, ఈ రోజా పుష్పం అనేటువంటి ఆ 3 అంటాయంట. నీలో ఉన్నటువంటి ఆ విమర్శించేటువంటి ఆ గుణం కానీ లేకపోతే నువ్వు కూడా మాకంటే గొప్పవాడు అవుతావు అని చెప్పి. కోయిల మంచిగా పాడుతుంది కదా, మంచిగా పాడుతుంది. సముద్రం ఉప్పే కానీ ఆ సముద్రం ఉన్నటువంటి చేపలు మాత్రం ఉప్పు కాదు కదా. సముద్రము ఉప్పు నీరే,
కానీ అందులో జీవించేటువంటి ఆ చేపలు మాత్రం ఉప్పు కాదు. ఇప్పుడు ఆ సముద్రపు నీరుని ఈ దుబాయ్, కువైట్, అబుదాబి, ఈ షార్జా, ఈ గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయి కదా, అక్కడ జర్మనీ టెక్నాలజీతో వాళ్ళు ఏం చేస్తున్నారు, సముద్రపు నీరుని మంచినీరుగా మార్చుకుంటున్నారు. సముద్రపు నీరుని మంచినీరుగా మార్చుకునేటువంటి టెక్నాలజీ అనేటువంటి దాన్ని వాళ్ళు చేసుకొని ఈరోజు ఎంతో సుందరమైనటువంటి మరి భవనాలు నిర్మించుకుంటున్నారు. అసలు అక్కడ ఏమీ పడనటువంటి ప్రదేశాల్లో మొక్కల్ని పెంచేటువంటి టెక్నాలజీ కూడా ఈరోజు ఉంటుంది. కాబట్టి మన మనస్తత్వం అనేటువంటిది ఎప్పుడు కూడా విమర్శించేటువంటి స్వభావం, ప్రవర్తన మనది ఏంటంటే ఇతరులను విమర్శించేటు, ఇతరుల యొక్క మంచితనాన్ని లేకపోతే వారు చేసేటువంటి క్రియల్ని మనము మెచ్చుకోవటం. వాళ్ళు చేసేది ఏంది, మేము కూడా చేసాం, మేము కూడా చాలా చేసాం, వాళ్ళు చేసేది ఏంది అని వాళ్ళ గురించి విమర్శిస్తారు. కానీ నీ గురించి ఆలోచించు, నువ్వేం చేసావు కదా. ఇతరుల గురించి ఆలోచించడం, ఇతరులు మంచి పనులు చేస్తుంటే వాళ్ళని అభినందించాల్సింది, వాళ్ళ నుంచి ఇతరులని విమర్శించేటువంటి స్థాయి. ఎవరైనా సరే మనుషుల యొక్క మనస్తత్వం అనేటువంటిది ఇతరులని విమర్శించు, అది మంచి పద్ధతి కాదు. కాబట్టి అక్కడ ఏం చెప్తుందో, దోర్క అనేటువంటి ఆ తబిత అనేటువంటి ఆమె ఆమె ఒక శిష్యురాలు. ఆమె ఏంది, సత్క్రియలను ధర్మ కార్యములను బహుగా చేసి ఉండెను. ఆ దినముల యందు ఆమె కాయిలా పడి చనిపోగా వారి శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టరి. ఆమె చనిపోయినప్పుడు ఆమెను ఏం చేశారు, మేడగదిలో ఆమెని ఉంచారు. ఎందుకంటే ఆమె చేసినటువంటి మంచి పనులను జ్ఞాపకం చేసుకొని అక్కడ ఉన్నటువంటి వారు ఆమె శవాన్ని చక్కగా తయారు చేసి మేడగదిలో ఉంచు. మేడగదులు మామూలుగా అయితే శవాన్ని మేడగదిలో ఉంచుతారా? ఉంచరు. ఇంత పెద్ద భవనం అంటే మనం ఇంట్లో పెట్టుకుంటాం కొద్దిగా. ఇప్పుడు హిందూస్ వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఇంట్లో కూడా పెట్టరు. ఇప్పుడు పెద్ద గొప్ప ధనవంతులైతే ఆ వరండాలో బయట పెడతారు, ఇంట్లో కూడా పెట్టరు. వాళ్ళు ఇంత నిష్ఠాగరిష్టగా ఉంటారు వాళ్ళు. కానీ ఈ దోర్క, ఈ తబిత అనేటువంటి ఆమెను వారు చనిపోయిన తర్వాత మేడగదిలో, అటువంటి వాళ్ళు మాత్రమే సత్ప్రవర్తన, సత్పురుషులు అనేటువంటిది. కనుక మనము మంచి ప్రవర్తన కలిగినటువంటి వారముగా మనము ఉండాలి. మంచి ప్రవర్తన అంటే సత్ప్రవర్తన, మంచి పనులు, సత్క్రియలు, మంచి ప్రవర్తన, సత్ప్రవర్తన కలిగినటువంటి వారంగా మనం ఉండాలి. చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం, 2:12. హెబ్రీయులకు రాసినటువంటి తర్వాత యాకోబు తర్వాత పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం, 2:12. అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారే ఉండవల్లని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నారు. మంచి ప్రవర్తన కలిగినటువంటి వారముగా యేసుక్రీస్తు ప్రభు వారే మనల్ని బతిమలాడుతున్నాడు. అయ్యా, మంచి ప్రవర్తన కలిగి ఉండాలి కదా. మంచి ప్రవర్తన కలిగినటువంటి వారముగా మనము ఉండాలని ఆయన మనల్ని బతిమాలుచున్నాడు. మీరు అన్ని జనులు దేవుని ఎరగనటువంటి వారు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో మీరు మీ సత్క్రియలను చూడాలి. మిమ్మల్ని
దూషిస్తారు. ఏ విధంగా అయినా సరే మిమ్మల్ని దూషించడానికి ప్రయత్నిస్తారో ఆ విషయంలో మీరు మంచి ప్రవర్తన కలిగినటువంటి వారుగా మీరు ఉండాలి. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మన పాలెం దేవుని చేత ఆశీర్వదించబడాలి. మనం ఇతరులకు సహాయం చేసేటువంటి వారముగా మనం ఉండాలి అంటే మనము మంచి క్రియలు, మంచి ప్రవర్తన, మంచి వాగ్దానాలు కదా వాటిని తీసుకొని వాటి ద్వారా దేవుని యొక్క వాక్యానుసారంగా మనము జీవించాలి కదా. ఈ దేవుని యొక్క వాక్యము నేను బైబిల్ బుక్ హౌస్ జరిగింది చర్చిలో. దేవుని యొక్క వాక్యాన్ని మరి అతి తక్కువ ధరకి అందరి చేతుల్లో ఈ వాక్యం ఉండాలనేటువంటి ఉద్దేశంతో బైబిల్ సొసైటీ వాళ్ళు అతి తక్కువ ధరకి ఈ జీవ గ్రంథాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని విక్రయించడం అనేటువంటి జరిగింది. ఎందుకంటే ఈ వాక్యం మన చేతిలో ఉంది. ఇప్పుడు మన వృద్ధాప్యంలో మనం ఎప్పుడైతే ఈ బైబిల్ను మనం మోస్తామో, వృద్ధాప్యము అప్పుడు మన బైబిల్ మనల్ని మోస్తుంది. ఇప్పుడు మనం మొయ్యాలి. అప్పుడు దేవుని యొక్క జీవ గ్రంథము మనల్ని మోసేటువంటి పరిస్థితి. మనకు ఉన్నాయి, సమస్యలు ఉంటాయి కదా, మనకు బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, ఇరుకులు ఇబ్బందులు ఉన్నాయి, తర్వాత అనారోగ్య సమస్యలు ఉన్నాయి, ఆర్థికమైనటువంటి సమస్యలు ఉన్నాయి, బిడ్డల విషయంలో ఆందోళన ఉంది కదా, భర్తల విషయంలో ఆందోళన, అన్ని విషయాల్లో మనకి శ్రమలు ఉన్నాయి కదా. ఆ శ్రమలన్నిటిని కూడా తట్టుకునేటువంటి శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మనం చేయాల్సినటువంటి ప్రార్థన ఏంటంటే ఆ శ్రమలను, ఆ ఇబ్బందులను తట్టుకునేటువంటి శక్తిని మాకు అనుగ్రహించమని ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఒక చిన్న కథ ఎప్పుడు విన్నారు అసలుకి, ఒక కొంగను ఒక పీత కథ. ఆ కొంగ ఒక ముసిలి కొంగ. ఆ ముసిలి కొంగ ఏం చేస్తాడు, చెట్టు మీద ఉండి ఆ సరస్సులో ఉండేటువంటి చేపలన్నింటినీ చూస్తుందంట. అది అది వెళ్ళి తినలేదు, ఎందుకంటే ముసిలిది కదలలేకపోతుంది. అయితే దానికి ఒక ఉపాయం వచ్చింది. ఆ సరస్సు దగ్గరికి వెళ్ళి ఒంటి కాలు మీద జపం చేస్తుందంట. ఆ జపం చేస్తుంటే ఆ పీత ఒకటి వచ్చి, ఏంటి కొంగ బావా నువ్వు జపం చేస్తున్నావు, దేని గురించి జపం చేస్తున్నావు అంటే, ఏం చేస్తాం, నేను ఏదో సహాయం చేయాలని ఆలోచిస్తున్నాను, కానీ కొంతమంది జాలరులు ఈ చేపలను పట్టుకొని వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు, అందువల్ల ఈ చేపలను ఏ విధంగా రక్షించాలని నేను ఆలోచిస్తున్నాను అని చెప్పిందంట. చెబితే ఈ పీత వెళ్ళి ఆ చేపలన్నిటికీ చెప్పిందంట, మిమ్మల్ని జాలరులు పట్టుకుని వెళ్తారంట, ఆ కొంగ నాకు చెప్పింది, మీరు కొంగ దగ్గరికి వెళ్ళి ఆ కొంగను అడగండి అని చెప్తే ఈ చేపలన్నీ పోయి ఆ కొంగను అడిగినాయి అంట. కొంగ బావ మేము ఆపదలో ఉన్నాము, మమ్మల్ని జాలరులు పట్టుకెళ్తారంట, మరి ఎట్టా మమ్మల్ని కాపాడేటువంటి బాధ్యత నీదే అని చెప్పేసి ఆ చేపలన్నీ కలిసి ఆ కొంగ దగ్గరికి వచ్చిందంట. ఆ కొంగ ఏం చేసింది, అబ్బాయి ఇక్కడైతే మీకు రక్షణ లేదు, ఇంకొక సరస్సు కొండ పక్కన ఇంకొక సరస్సు ఉంది, ఆ సరస్సు దగ్గర తీసుకెళ్తాను, అక్కడ మీకు సేఫ్టీ ఉంటుంది, అక్కడికి ఎవరు రారు అని చెప్పేసి వాళ్ళు చెప్పింది. అవును, ఎలా తీసుకెళ్తావు, మేము ఇంతమంది ఉన్నాం కదా, నువ్వు ఒక్కదానివే కదా, ఎలా తీసుకెళ్తావు అంటే, నువ్వేమో ముసలిదాని అయిపోయావు, మరి నువ్వు ఎలా తీసుకెళ్తావు అంటే, నేను తీసుకెళ్తానని చెప్పేసి ఒక్కొక్క దాన్ని తీసుకెళ్తుందంట. ఒక్కొక్క దాన్ని తీసుకెళ్తా ఆ సరస్సు లేదు, ఏమి లేదు, ఆ కొండ దగ్గరికి వెళ్ళటం, ఆ చేపను తినేయటం, మళ్ళీ రావటం, అట్టా చేపలు మొత్తాన్ని తినేసిందంట. చేపలు మొత్తాన్ని తినేసి కొద్దిగా బాగా బలం వచ్చి హుషారుగా తిరుగుతుందంట. ఆ చూసిన తర్వాత ఇది లాస్ట్కి పీత కనిపించిందంట. ఈ పీతను కూడా తిందామని ప్లాన్ చేసింది. సరే పీతను కూడా నువ్వు కూడా రా,
నాతో పాటు ఆ సరస్సు దగ్గరికి వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఆ చేపలన్నీ నిన్ను కూడా తీసుకెళ్తాను రా అని చెప్పేసి అంటే ఆ పీత కూడా వచ్చిందండి. వచ్చిన తర్వాత పీతను తీసుకొని ముక్కుతో అంటించుకొని తీసుకెళ్తుందంట. ఆ పీత పైనుంచి కిందకు చూసేలేకి అన్ని చేప ముళ్ళులు అవన్నీ ఉన్నాయంట. అక్కడ సరస్సు సరస్సు లేదు, ఏమి లేదు. ఆ తిన్న చేప ముళ్ళులన్నీ కనిపించినట్ట పీతకి. ఒరి ఇది ఈ కొంగ అసలు వీళ్ళని కాపాడటం కాదు, వీళ్ళనే మొత్తం తినేసి ఇది నాటకం ఆడుతుంది ఇది అని చెప్పేసి ఆ మధ్యలో ఆ పైన అని చెప్పిందంట, కొంగ బావ నువ్వేమో నా ముక్కుతో పట్టుకున్నావు, నా ఏం పడిపోయేటట్టున్నాను, మధ్యలోనే పడిపోతే చాలా కష్టం, కాబట్టి నీ మెడను పట్టుకుంటాను నేను, నీ మెడను పట్టుకుంటే నేను అప్పుడు హ్యాపీగా వెళ్ళొచ్చు మనము అని చెప్పేసి ఆ మెడను పట్టుకున్నాను. ఆ మెడను పట్టుకొని కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఆ మెడను పట్టుకొని చూసింది కదా ఈ నన్ను కూడా తినేస్తుందని, ఆ మెడను పట్టుకొని గట్టిగా పట్టుకొని చంపేస్తున్నాను. అంటే ఇందులో మనకి ఒక నీతి అనేటువంటిది. మనం కూడా ఎవరు చెప్పిన మాటలను గుడ్డిగా నమ్మకూడదు, మోసం ఉంటుంది కదా. మనం కూడా గుడ్డిగా ఎవరైనా చెప్పినటువంటి మాటలు నమ్మి మనము దానికి ఈల్డ్ అయిపోకూడదు. కాబట్టి మనమేంటో మనం తెలుసుకోవాలి కదా, మనమేంటో మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి ఈ వాక్యానుసారంగా మనము జీవించాలంటే మంచి ప్రవర్తన కలిగినటువంటి వారంగా మనము ఉండాలి, మంచి పనులు చేయాలి కదా, మంచి పనులు చేయాలి. కాబట్టి మంచి పనులు చేయటం అంటే ఏంటి? ఏ ప్రతిఫలాన్ని ఆశించకూడదు. ఏ ప్రతిఫలాన్ని, ఇది నాకు చేస్తే దీనివల్ల నాకు ఉపయోగం కలుగుతుంది, వాళ్ళ దగ్గర వాళ్ళని ఏదైనా కానీ సరే మోసం చేయొచ్చు అనేటువంటి ఆలోచన ఉండకూడదు. నీకు చేతనైనటువంటి సహాయము చేస్తేనే మంచిది. నీకున్న దానిలో చెయ్యి, నీకు లేని దానిలో ఎక్కడో దొంగతనం చేసి వాళ్ళకి కట్టమని కాదు. నీకున్నటువంటి దానిలో కొంత భాగము పేదలకి సహాయము చేసేటువంటి వారంగా మనము ఉండాలి. కాబట్టి వాక్యం చెప్పేది అది కదా, పేదలను కటాక్షించువారు ధన్యులు అన్నారు. మన పేదలని కటాక్షించాలి. ఆ ధన్యత అనేటువంటిది మనకు దేవుడు ఈ జీవ గ్రంథము ద్వారానే మనకు తెలియజేస్తాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపామయుడా, జీవము కలిగినటువంటి మా గొప్ప తండ్రి, మీ పాదములకు స్తోత్రం. నా ప్రభువా, మిమ్మల్ని స్తుతించుటకు తండ్రి మాకు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన ఈ ఉదయకాల సమయాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా, చేరి వచ్చినటువంటి సంఘమును మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రభువా, మేము సత్క్రియలు చేసేటువంటి వారముగా, మంచి పనులు చేసేటువంటి వారముగా మేము ఉండుటకు సహాయం దయచేయండి. మాలో ఉన్నటువంటి చెడు తలంపులు, ఆలోచనలు, చెడు ప్రవర్తన తీసివేసుకొని మా ఇష్టానుసారంగా మేము జీవించకుండా తండ్రి, ఏ ప్రతిఫలము ఆశించకుండా ప్రభువా, నీకు సేవ చేసేటువంటి వారముగా, మరి మేము మంచి ప్రవర్తనతో నడుచుకునేటువంటి వారముగా ఉండుటకు సహాయము దయచేయమని మరొకసారి మరి ఈసివయ్యే బిడ్డలను దీవించి ఆశీర్వదించండి ప్రభా. మరి తండ్రి, మరొకసారి మరి ఎంతో ఆసక్తిగా వాక్యం వినడానికి వచ్చినటువంటి ఈ బిడ్డలను దీవించి బలపరచండి. ఈ యొక్క శబ్ద తరంగం ద్వారా తండ్రి, మరి ఇంటిలో కూర్చొని వింటున్నటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించమని, ఈ దిన ఆశీర్వాదంతో మమ్మల్ని నింపి కాపాడమని క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున మిక్కిలి వినముగా ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోక